జై వీరబ్రహ్మజై గోవిందమాంబజై. నేడు మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం శ్రీ పరాభవనవ సంవత్సరం మీనరాశి వారి యొక్క రాశిఫలం. శివాయ బ్రహ్మణే నమ. వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మజై గోవిందమాంబజై. మీనరాశి వారికి సంవత్సరం ఆదాయం 14, వ్యయం 11, రాజ్యపూజ్యం 7, అవమానం 2. అనేక రకాలైనటువంటి పరిస్థితుల్లో మిశ్రమమైనటువంటి ఫలితాలు కలుగుతున్న సానుకూలవంతమైనటువంటి స్థితిగతులే అనుకూలంగా ఉన్నాయి. కొన్ని సమస్యలు, మానసికమైనటువంటి సమస్యలు, ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు కలిగేటువంటి అవకాశాలు కొనసాగుతాయి. దీర్ఘకాలికంగా ఉన్నటువంటి ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల కూడా తస్మాత్ జాగ్రత్త. కొంతమంది వ్యక్తులతో, సన్నిహితమైనటువంటి బంధుమిత్రవర్గం, కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తులతో విరోధాలు, మనస్పర్ధలు కలిగేటువంటి అవకాశం ఉంది. వీటి పట్ల తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. ఆరోగ్యపరమైనటువంటి అంశాలకు సంబంధించి కీళ్ళు, కండరాలకు సంబంధించినటువంటి నొప్పులు, తీవ్రమైనటువంటి అలసట కారణంగా, నీరసం కారణంగా, హార్మోన్ మరియు విటమిన్ల ఇన్బ్యాలెన్స్, ఇటువంటి ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. ప్రత్యేకించి విద్యుత్తు, అగ్ని సంబంధమైనటువంటి ప్రమాదాలు, వాహన సంబంధమైనటువంటి ప్రమాదాలు పొంచి ఉన్నటువంటి కారణం వల్ల వీటి పట్ల జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. ప్రత్యేకించి మీరు చేసే ప్రతి పనిలో కూడా వృత్తి, ఉద్యోగం, వ్యాపార సంబంధమైనటువంటి అంశాల్లో కొంతమంది మీకు సహాయ నిరాకరణ చేస్తారు. మీరు చేసే ఉద్యోగాన్ని, మీరు చేసే పనులకి కృత్రిమమైనటువంటి అవరోధాలు సృష్టించి మిమ్మల్ని ఇబ్బందికి గురి చేసే అవకాశం ఉంది. కాబట్టి సహచరుల మీద, ఇతరుల మీద, వృత్తి, ఉద్యోగ, వ్యాపార సంబంధమైనటువంటి అంశాల పట్ల ఏమాత్రం కూడా ఆధారపడకుండా ఉండటం చెప్పదగినటువంటి సూచన. దైనందిన జీవితానికి సంబంధించిన విషయంలో మీరు తీసుకునేటువంటి కొన్ని నిర్ణయాలు సంచలనమవుతాయి. మీ యొక్క స్వేచ్ఛతో, మీ యొక్క నియంత్రణలో, మీ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు కొన్ని వివాదాస్పదం అవటం, కుటుంబ వ్యక్తుల యొక్క సమ్మతి కూడా లేకపోవటం, మీ దైనందిన జీవితంలో ఏం జరుగుతుందో ఏమిటోనన్న మానసికమైనటువంటి సంఘర్షణలు కూడా అధికమవుతూ ఉంటాయి. కుటుంబానికి సంబంధించి, భార్యాభర్తలకు సంబంధించిన విషయంలో అన్యోన్యకరమైనటువంటి దాంపత్య జీవితం, యోగదాయకమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. కానీ కొన్ని విషయాల్లో రహస్యమైనటువంటి మిత్రులు, రహస్యమైనటువంటి సంభాషణ వల్ల భార్యాభర్తలకు సంబంధించిన విషయంలో మనస్పర్ధలు, అభిప్రాయ భేదాలు కలిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి రహస్యమైనటువంటి మిత్రుల పట్ల, రహస్యమైనటువంటి సంభాషణల పట్ల ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో మీరు నమ్మి విశ్వసించినటువంటి వ్యక్తులు, మీకు సంబంధించినటువంటి రహస్యాలు, మీకు సంబంధించినటువంటి గోప్యత, కొన్ని విషయాలు నమ్మి విశ్వసించినటువంటి వ్యక్తులకు చెబితే దాన్ని అదునుగా చేసుకుని, మీ బలహీనతను ఆయుధంగా చేసుకుని కొంతమంది వ్యక్తులు మీ వ్యక్తిత్వాన్ని కించపరిచేటువంటి వ్యాఖ్యలు చేయటం, కొన్ని సందర్భాల్లో మీ వ్యక్తిత్వాన్ని, మీ ప్రవర్తనని ఇబ్బంది కలిగించేటువంటి విషయంలో మానసికమైనటువంటి వేదనకు కారణమయ్యేటువంటి అవకాశం ఉంది. సమాజంలో ఎవరిని నమ్మాలో, విశ్వసించాలో అర్థం కానటువంటి స్థితిగతులు ఒకవైపు, ఎవరు ఆత్మీయులో, ఎవరు ఆత్మీయులు కారో తెలుసుకోలేనటువంటి పరిస్థితులు మరోవైపు కూడా ఉండేటువంటి అవకాశం ఉంది. తీవ్రమైనటువంటి భావోద్వేగాల యొక్క నియంత్రణ, మానసికమైనటువంటి ఆందోళన మరోవైపు, తీక్షణమైనటువంటి ఏలినాటి శని ఫలితాలు మరోవైపు. వీటన్నిటిలో కూడా భగవంతుడు కాలం తోడ్పాటును అందించినట్టు ఎన్నో రకాలైనటువంటి విషయాలు, ఆర్థికపరమైనటువంటి స్థితిగతులు, వృత్తి, ఉద్యోగ సంబంధమైనటువంటి అంశాలు ఎన్ని పరీక్షలు పెట్టినప్పటికీ కూడా వీటిలో మీరు విజయం సాధించే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగం అవ్వచ్చు, వ్యాపార సంబంధమైన అంశాలు అవ్వచ్చు, ఏ విషయంలోనైనా ఇతర వ్యక్తుల యొక్క సలహా మీద, వాళ్ళ తోడ్పాటు మీద ఆధారపడకుండా మీ పనిని మీరు చేసుకుంటూ వెళ్ళిపోవటం, మీ నిర్ణయాలు మీరు తీసుకోవటం,
వృత్తి ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాల్లో అనుకూలవంతమైనటువంటి ప్రయోజనానికి కారణమయ్యేటువంటి అవకాశం ఉంది. దీర్ఘకాలికమైనటువంటి ప్రయోజనాల కోసం కొంతమందితో రహస్యంగా సంభాషించడం, రహస్య మిత్రుల యొక్క విషయంలో గోప్యత పాటించడం వల్ల వివాహ జీవితంలో ఇబ్బందులు ఏర్పడేటువంటి అవకాశాలు కొనసాగుతుంటాయి. మీకు సంబంధించిన వ్యక్తిగతమైనటువంటి రహస్యాల్ని మూడో వ్యక్తితో పంచుకోవటం కొన్ని సందర్భాల్లో వివాదాస్పదమయ్యేటువంటి అంశాలుగా పరిగణించబడుతుంటాయి. ఏది ఏమైనప్పటికీ ఈ రాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకి ద్వితీయార్థం యోగదాయకంగా ఉంటుంది. సానుకూలవంతమైనటువంటి ప్రయోజనాలు లభిస్తాయి. విద్యార్థులు ఏకాగ్రతతో కూడినటువంటి విద్యను అభ్యసించాలి. సుదీర్ఘకాలంగా నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు సుదీర్ఘకాలంగా ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళకి లభించే అవకాశం ఉంది. వివాహం కానటువంటి స్త్రీ పురుషులకి అనుకూలవంతమైనటువంటి ప్రయోజనాలు లభించేటువంటి అవకాశం ఉంది. దేవగురువు అయినటువంటి బృహస్పతి యొక్క అనుకూలత కోసం ప్రయత్నాన్ని కొనసాగితే మీనరాశి జాతకుల యొక్క జీవన గమనంలో అనుకూలవంతమైనటువంటి ప్రయోజనాలు వస్తాయి. సిద్ధమంగళ స్తోత్రాన్ని చదువుకుంటూ ఉన్న గురుదేవతా స్వరూపాలకు సంబంధించినటువంటి గురుచరితను పారాయణ చేస్తున్న మీ సమీప ప్రాంగణంలో ఎక్కడైనా గురుదేవత ఆలయానికి వెళ్ళి ఇప్ప నూనెతో దీపారాధన చేసి విశేషించి శనగలు లేదా శనగపిండితో తయారు చేసిన విశేషవంతమైనటువంటి తీయని తినుబండారాల్ని నివేదనగా ఉంచిన అనుకూలవంతమైనటువంటి ప్రయోజనాలు కలిగేటువంటి అవకాశం కనిపిస్తుంది. పూర్ణతిథిగా పిలువబడేటువంటి పౌర్ణిమ నాడు కానివ్వండి, గురువారం పూట కానీ, పర్వదినాల రోజులు కానీ విశేషవంతమైనటువంటి గురుదేవతా మందిరాలు క్షేత్రాల్లో నిద్రించండి. సానుకూలవంతమైనటువంటి పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది. ఒక పంచముఖి రుద్రాక్షని మహాకాల భైరవరక్షణ మెళ్ళలో ధరింపచేసుకోవటం సానుకూలవంతమైనటువంటి ప్రయోజనాలకి కారణమయ్యేటువంటి అంశం. ప్రత్యేకించి మీ దైనందిన జీవితంలో తంత్రమాల చూర్ణంతో అనునిత్యం స్నానం చేసిన, నుదుట ధరింపచేసుకున్న వివాదాలు సమసిపోతాయి. మిశ్రమమైనటువంటి ఫలితాలు కూడా సానుకూలవంతమయ్యేటువంటి అవకాశం కనిపిస్తోంది. ఏది ఏమైనప్పటికీ మీనరాశి జాతకుల యొక్క జీవన గమనంలో భావోద్వేగపూరితమైనటువంటి నియంత్రణ, మీకు సంబంధించినటువంటి రహస్య సమాచారం విషయంలో గోప్యత పాటించడం అనుకూలవంతమైనటువంటి ప్రయోజనాలకి కారణమయ్యేటువంటి అంశం. మరిన్ని వీడియోలు చూడటానికి గాను మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.